హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. మొత్తానికైతే మన తెలంగాణలో జాబ్ క్యాలెండర్ గురించి చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు. చాలామంది ఏమనుకున్నారంటే మొన్న June 2 రోజు దానికి ఏమైనా స్పెషల్గా తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఏమైనా జాబ్ క్యాలెండర్ లాంటిది ఏమన్నా విడుదల చేస్తారేమో, జాబ్స్ ఒకవేళ రిలీజ్ చేస్తారేమో అని చాలామంది వెయిటింగ్ చేసిరు. దాదాపుగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు వెయిటింగ్ చేసిరు. కానీ వాళ్ళ వెయిటింగ్ చేసిర్లే కానీ ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేడు, దాంతోపాటు జాబ్స్ రిలీజ్ చేయలేడు. చాలామంది మనం సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చూస్తున్నాము. జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేయాలి, డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయాలి అని చాలామంది, ఎంతమంది అంటే దాదాపుగా కొన్ని లక్షల మంది వెయిటింగ్ చేస్తున్నారు. ఓకే, వెయిటింగ్ చేయడంలో తప్పు లేదు. సో చాలా మంచి ప్రయత్నమే. కానీ ఆశలు నిరాశ అయిపోయినాయి. మరి ఇప్పుడు గవర్నమెంట్ అసలు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తుందా వేయదా అనేది, కొంతమంది వేస్తుందని, కొంతమంది వేయదు అని చెప్పేసి కొన్ని డౌట్స్ క్రియేట్ అయిపోతున్నాయి. ఇంకా గ్రామ పంచాయతీ ఎన్నికలు అసలు కన్ఫామ్ కాలేవు. ఆ ఎన్నికల ముందు వేస్తారు అనేది ఇంకా డౌటే. ఇక్కడ చూసుకుంటే మీరు ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో దాదాపుగా మీరందరూ ఒక తాటి మీదకి రావాలి. ఫస్ట్ ఒక తాటి మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో ఒక తాటి మీదకి నడిచిన మనం తెలంగాణను ఎట్లా సాధించుకున్నామో మీ అందరికి తెలుసు, అవునా? తెలంగాణ ఒక తాటి మీదకి వస్తేనే, ఒక ఉద్యమం స్టార్ట్ అవుతున్నప్పుడే ఆ టైంలోనే మనకు తెలంగాణ వచ్చింది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎక్కడైతే గవర్నమెంట్ మీద ఒత్తిడి వస్తుందో అప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదో నిర్ణయం తీసుకుంటారు. గవర్నమెంట్కి ఏంటంటే కొంతమంది సోషల్ మీడియా వర్కర్స్ ఉంటారు. మొన్న లాస్ట్ టైం కంచగచ్చిబౌలి విషయంలో కూడా కొంతమంది ఏం జరగలేదు అక్కడ, ఏం లేదు అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేసారు, వచ్చి వీడియోలో చేసారు డైరెక్ట్. లాస్ట్ టైం అనుకుంటా వేదాంత్ తను బయటకు వచ్చి మరి మాట్లాడాడు, దాని గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. అప్పుడు సో ఏం జరిగింది అనేది అందరికి తెలిసిపోయింది. ఇక్కడ ఏంటంటే ఒక తాటి మీదకి కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇక్కడ దాదాపుగా హైదరాబాద్ మన భాగ్యనగరంలో దాదాపుగా వివిధ రకాల గ్రామాల నుంచి, జిల్లాల నుంచి వచ్చేసి ప్రిపరేషన్ అవుతున్నాం. వస్తుందేమో, ఇంకొస్తుందేమో 2025 వచ్చింది, ఇక జాబ్ క్యాలెండర్ ఒకటే ఉంది లేటు, ఇక వచ్చేస్తుంది, ప్రిపరేషన్ కావాలి, లాస్ట్ టైం జాబ్ మిస్ అయిపోయినాం అని చెప్పేసి చాలామంది వినాలి. ఫస్ట్ ఈ వీడియోని వినండి అని చెప్పేసి ఊరు నుంచి అందరూ బ్యాగులు అంతా తీసుకొని వచ్చేసారు. ప్రిపరేషన్ కోసం హైదరాబాద్కు వచ్చిర్రు. అంతా బాగానే ఉంది. దాదాపు ఒక 6 లక్షల నుంచి 9 లక్షల మంది వరకు ఇప్పటికే ప్రిపరేషన్ అవుతున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్కి కేవలం 6 లక్షల నుంచి దాదాపు 9-10 లక్షల మంది వరకు భాగ్యనగరంలో ప్రిపరేషన్ అవుతారు. ఆల్రెడీ కోచింగ్ సెంటర్స్ రన్ అయితేనే ఉన్నాయి, అన్నిటికీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మన బతుకులు మనకేంటంటే జాబ్స్ అనేది లేదు. మనం డబ్బులు పెడుతున్నాము, కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయినాం, ప్రిపరేషన్ అవుతున్నాం, అన్నీ చేస్తున్నాం, మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. మొబైల్ వాడే టైంలో మొబైల్ వాడుతున్నాం, తినే టైంలో తింటూనే ఉన్నాం, ఫోన్లు మాట్లాడుకునే టైంలో ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నాం. సో అన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ సో మన మెసేజ్ గవర్నమెంట్కి బలంగా పోవడం ఎట్లా, ఇది సెకండ్ పాయింట్. ఓకే, మనం ఏదైతే అనుకుంటున్నామో ఇక్కడ సోషల్ మీడియా వర్కర్స్ గవర్నమెంట్కి పనిచేస్తారు. ఈ సోషల్ మీడియా వర్కర్స్ కూడా ఎట్లా చేస్తున్నారు, గవర్నమెంట్ కూలిపోవాలనో లేకపోతే గవర్నమెంట్ బ్యాడ్ కావాలనో, పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఏదో విధంగా ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్నది ఉన్నట్టు చెప్పరన్నట్టు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంది, పిల్లలు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి చెప్పరన్నారు. సో అందుకోసమే ఆ చెప్పకపోవడం వల్ల సో టైంలో గవర్నమెంట్ ఏం చేస్తారంటే నిర్ణయాలు అనేది ఎట్లా తీసుకోవాలనేది వాళ్ళకి తెలియట్లేదు. ఇక్కడ ఏంటంటే బడ్జెట్ విషయంలో గవర్నమెంట్ దగ్గర లేదు, అది ఇది అని చెప్పేసి, ఉన్నా లేకపోయినా కానీ సమకూర్చుకొని మరి ఖచ్చితంగా పోస్టులు వేయాల్సిందే. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంతోమంది ఆ గవర్నమెంట్ చూసిన తర్వాత ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఏదో చేస్తుంది అన్న ఉద్దేశంతోనే అందరూ కలిసి, నిరుద్యోగులు అందరూ కలిసి ఈ గవర్నమెంట్ని గెలిపించుకున్నారు. అటువంటి టైంలో ఖచ్చితంగా ఖచ్చితంగా జాబ్స్ చేయాల్సిందే. మరి మనందరం తాటి మీదకి రావాలి. ఎట్లా అంటే సింపుల్ మెసేజ్ అండ్ లాజిక్ ఏమి లేదు. దాదాపుగా ఎక్కడో ట్రైనింగ్ సెంటర్లో ఉన్న వాళ్ళకి కాదు నేను చెప్తున్నది ఇప్పుడు మెసేజ్.
జస్ట్ గవర్నమెంట్ లైబ్రరీలో ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ లైబ్రరీలో ఎంతోమంది ఉన్నారు. దాదాపుగా కొన్ని వేల లైబ్రరీలు ఉన్నాయి. దాదాపు 1,00,000-2-3 లక్షల మందికి పైగానే గవర్నమెంట్ లైబ్రరీలో చదువుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు. గ్రంథాలయాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కు సంబంధించిన డిస్ట్రిక్ట్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క లైబ్రరీలో కనీసం ఒక 300 నుంచి 500 మంది ఉంటారు. మీరు అందరు ఫస్ట్ ఒక తాటి మీదకి రండి. నిజంగా చెప్తున్నా కదా, ఆ తాటి మీదకి ఎట్లా రావాలనేది ఏదైనా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి మీరు రావాలి. మీరు అందరు వస్తే ఏదో 200 మంది, 300 మంది, 400 మంది, 500 మంది కాదు, ఒక 5,000 మంది, ఒక 6,000 మంది. సో ఇట్లా మీరు అందరు రెడీ కావాలి. ఒకప్పుడు ఉద్యమం ఎట్లా సాగింది ఒకసారి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి. ఒక 12 సంవత్సరాల కింద తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మనందరికీ జాబ్స్ కావాలి, ఖచ్చితంగా మనం ముందుకు పోవాలి, నోటిఫికేషన్ రిలీజ్ కావాలి అంటే ఎంతో కొంత ఇట్లా మనిషికి ఇట్లా నిలబడేటప్పుడు చెమట ఎట్లా పడుతుందో అట్లా గవర్నమెంట్కి 200% చెమటలు పట్టే ప్రయత్నం. అంటే దాదాపుగా వాళ్ళకు ఒత్తిడి తీసుకురావాలి. చెమటలు అంటే మళ్ళీ ఏదో వాళ్ళ మీద ఏదో దండయాత్ర అని కాదు, దేని ముట్టడి చేయాల్సిన అవసరం లేదు. ముట్టడి చేయాల్సిన అవసరం లేదు. ఏవో కుంపలు ఆర్చాల్సిన అవసరం లేదు. ఏమి లేదు. మీరు సింపుల్గా ఆలోచన చేసుకోండి. మీరు ఎక్కడైతే ఉన్నారో మీరందరూ ఒక గ్రూప్ కండి. ఎక్కడైతే మీరు ప్రిపరేషన్ అవుతున్నారో 2, 3, 4, 10 మంది రెడీ కండి. ఫస్ట్ రెడీ అయితేనే 100కి 200% న్యాయం జరుగుతుంది. గదొక్కటి గుర్తుపెట్టుకోండి. అంతకు మించింది ఏం లేదు. గవర్నమెంట్ ఏదో తప్పు చేస్తుంది అది కాదు. ఎవరిని మనము తప్పుగా చూపించాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఒకటి, అర్థమవుతుందా? మనకు కావాల్సింది ఒకటి. కానీ నిర్ణయాలు తీసుకునే ముందు ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్త తీసుకోవాలి. కొంతమందిని నమ్మి ఇట్లాంటివి చేసేటప్పుడు, ఇట్లాంటి ధర్నాలు ఇట్లాంటివి చేసేటప్పుడు కొంతమందిని నమ్మి మనం ఒకవేళ చేసినాం అనుకో, ఏమైపోతుంది తెలుసా? వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు మనల్ని వాడుకొని వదిలేస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. 100కి 200% రోజు కనీసం ఒక 30 నిమిషాలు సోషల్ మీడియాలో వర్క్ చేయండి. అర్థమవుతుందా? ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో పనికి మాలిన వీడియోలు ఇవన్నీ కాదు, మీరు చేయాల్సింది ఒకటే, సామాన్యులకు వీళ్ళ మీద ఒక్క వీడియో చేయండి. ఎవరికైనా వీళ్ళ మీద ప్రేమ ఉంటే, పబ్లిక్కి మీరు మంచి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే, న్యాయం చేయాలి, నిరుద్యోగులకి న్యాయం చేయాలి అనుకుంటే మాత్రం ఒక్క వీడియో మీ నుంచి నేను ఒక్క వీడియో ఆశిస్తాను. ఒక్క వీడియో, సార్ ఐ వాంట్ జాబ్ క్యాలెండర్, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ క్యాలెండర్, దాని తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి ఇవి కావాలి సార్ అని చెప్పేసి ఒక్క వీడియో చేయాలి. మీరు నిజమైన ఇన్ఫ్లుయెన్సర్లు అయితే ఖచ్చితంగా దీని మీద అడగండి. కొన్ని లక్షల మంది, దాదాపుగా 22 లక్షల మంది, కంప్లీట్గా 25 లక్షల మంది ప్రిపరేషన్ అవుతున్నారు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. డిఎస్సికి, దాని తర్వాత నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి, వివిధ రకాల రంగాలలో రావాలని చెప్పేసి ఎంతోమంది కష్టపడుతున్నారు. 25 లక్షల మంది ప్రిపరేషన్ అవుతున్నారు. 25 లక్షల మందికి మీరు స్ఫూర్తిగా ఉంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు సమాజానికి ఏమైనా మెసేజ్ చేయాలి అనుకుంటే 200% మీరు న్యాయం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకు ఒక్క వీడియో చేయాలి. వీళ్ళు దాదాపుగా ఎప్పటి నుంచో ప్రిపరేషన్ అవుతున్నారు. వాళ్ళ కుటుంబాన్ని, తర్వాత పిల్లలను జల్లలను విడిచిపెట్టి మరి హైదరాబాద్కి వచ్చి మరి ప్రిపరేషన్ అవుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ అవుతున్నారు. వాళ్ళ కోసం ఒక్క మెసేజ్, కేవలం ఒక్క 30 సెకండ్ల వీడియో. మీరు ఎంతమంది ఉన్నారు? కొన్ని వేల మంది ఇన్ఫ్లుయెన్సర్లు, మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కదా. సో మీరు అందరు కలిసి ఒక్క వీడియో చేయండి. దమ్ముంటే ఒక్క వీడియో చేయండి అంతే. దమ్ము అనేది కాంట్రవర్షియల్ అయిపోతుంది. మీరు ఛాలెంజ్గా తీసుకుంటారా, కాంట్రవర్షియల్గా తీసుకుంటారా, ఎవ్రీథింగ్ ఏదైనా నో ప్రాబ్లం. మీరు ఇది చేసి ఒక్క వీడియో చేసి వాళ్ళ గురించి పోస్ట్ చేయాలి. అప్పుడు మీరు నిజమైన ఇన్ఫ్లుయెన్సర్లు, మీరు నిజమైన హీరోలుగా వాళ్ళకు అనుకుంటారు. వాళ్ళు దాదాపుగా బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియోని 100కి 200% ఏదైతే నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ. జై జవాన్ జై కిసాన్.